ఐఎమ్ ఆర్యన్, సాఫ్ట్వేర్. అలేఖ్య. ఇదేండి మేము ఉండే ఇల్లు, దీని పక్కనే మీరుంటారు. వైఫై కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు, అర్జెంట్గా లాగిన్ చేయాలి. సో ప్లీజ్ వైఫై పాస్వర్డ్ చెప్తారా? నేను చెప్పాను. అయినా నువ్వేంటి ఈరోజు స్పెషల్గా రెడీ అయ్యావు, సంగతి ఏంటి? నాకు అవ్వాలనిపించింది, రెడీ అయ్యాను. అంతేనా? ఇంకా నీ బర్త్డే ఏమని కంగారు పడ్డా. కమాన్ అలేఖ్య, మరి నువ్వు అడగాల. ఈవినింగ్ నేను వస్తాను, షాపింగ్ వెళ్దాం. థ్యాంక్ యూ ఆర్యన్, ఈవినింగ్ కలుద్దాం. బాయ్. ఖాళీ చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? అయ్యో, నువ్వు సారీ చెప్పడం ఏంటి ఆర్యన్? ఓ, బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యావా? వెళ్ళు, పర్లేదు, నేనేం ఫీల్ అవ్వను. ప్రేరణ, నాకు నిజంగా నేను గుర్తులేదబ్బా, అసలు మర్చిపోయాను నేను. కనీసం ఒక్కసారి కాకపోతే ఇంకోసారైనా గుర్తు తెచ్చుకొని విష్ చేస్తావు అనుకున్నా. ప్రేమించిన మనిషి వాల్యూ లేదే కానీ ప్రేమ గుర్తుకు ఇచ్చిన మొక్కను మాత్రం ప్రేమగా చూసుకుంటున్నాం. మనుషులే మనసుని బాధపడతారు, కానీ మొక్కలు అలా కాదు కదా. ఎంత ప్రేమిస్తే అంత ప్రేమ తిరిగిస్తాయి. మీ మీద కోపంతో దీన్ని పట్టించుకోకపోతే ఇది చచ్చిపోతుంది. నీకు అది అర్థం కాదు. నేను కూడా మొక్కలాంటి ఉన్నాయి. నా మీద ప్రేమ చూపిస్తే నీ మీద కూడా తిరిగి చూపిస్తా. అది అర్థం కావట్లేదు నీకు. ఒకసారి చూపించా కాబట్టి ఇలా ఉన్నాను. మళ్ళీ ఆ తప్పు చేయాలనుకోవట్లేదు. చేసిన ఒక తప్పుకి ఎన్ని రోజులు ఇలా ఉంటావు? ఒక తప్ప సరే, ఇంతకుముందు చేసిన తప్పులన్నీ క్షమిస్తాను. ఇక నుంచి తప్పు చేయమని ప్రూఫ్ ఏంటి? ఇలా అడిగితే ఏమని చెప్తాం కదా, అందుకే లైట్ తీసుకో. బుజ్జి, బుజ్జి, నాతో మాట్లాడవే. సరే, నేనేం చేసి నా మీద కోపం పోదు చెప్పు. ఏం చెప్పినా చేస్తావా? ఏం చెప్పినా చేస్తాను. నా ముందు ఇలా నిలబడకుండా కొంతసేపు నన్ను వదిలేసే. ఒక బర్త్డే మర్చిపోతే ఇలా ఉంటుంది. చిన్నప్పుడు అమ్మ కూడా ఇలాగే నాన్నపై అరుస్తూ ఉండేది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాన్న ఎంత కష్టపడేవాడు. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? ఆర్యన్ లేడా? కాల్ చేస్తే బిజీ వస్తుంది. ఎక్కడున్నాడు? ఏమో నాకేం తెలుసు, టెర్రస్ మీద వెళ్ళుండొచ్చు. ఓ ఓకే. హాయ్. హాయ్ లక్య. ఏంటి ఆర్యన్, నిన్న బయటికి వెళ్దామని చెప్పావు కదా, మర్చిపోయావా? నిన్న ఆఫీస్ వర్క్ ఉండే, అందుకే అవ్వలేదు. ఓ ఓకే. ఇందాక నువ్వేమన్నావు? బయటికి వెళ్దామన్నాను. ఆఫీస్ వర్క్ ఈరోజు కాకపోయినా రేపైనా చేసుకోవచ్చు, కానీ నీ వర్క్ చాలా ఇంపార్టెంట్ కదా. పద ఇప్పుడే వెళ్దాం. మరి వెళ్దామా? ఓకే సరే, బాయ్. బాయ్. 5 minutes రెడీ అవుతా, సరేనా? ఆర్యన్ ఎంత మంచివాడు కదా. తనని ఎవరు పెళ్లి చేసుకుంటారా కానీ చాలా లక్కీ. వాడినా? అవును. అవును, నీకెప్పుడు ఆర్యన్ని ప్రేమించాలనిపించలేదా? ప్రేరణ, మిమ్మల్ని అనిపించలేదు. నువ్వెందుకంత హ్యాపీగా ఉన్నావు? అంటే ఆపు, అర్థమైంది. నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. పర్లేదులే, మెల్లగా తెలుసుకుంటా. నేను చెప్పేది ఒకసారి విను. లేదు, ఇప్పుడు నేను వినే సిచ్యువేషన్లో లేను, నాకు టైం అవుతుంది. బాయ్, మళ్ళీ మాట్లాడతా. తింగరదానా, వస్తాయి. వావ్,
ఇప్పుడు వచ్చావే? హాయ్ ఆర్యన్. ఏంటి వెనకాల దాచావు? ఆర్యన్, నా ఫస్ట్ శాలరీ వచ్చింది, ఇది నీకోసం. ఏంటి బుజ్జి ఇంత కాస్ట్ ఉన్నాయి? ఇప్పుడు అవసరమా? అవసరమే. నా ఆర్యన్ అందరికంటే బాగుండాలి. బాగుందా? చాలా బాగుంది. గుడ్ సెలెక్షన్ ఆర్యన్. థ్యాంక్స్ అలేఖ్య. ఇది నా సెలెక్షనే, నాతో ఇలానే ఉంటుంది. ఓ నైస్. సో నెక్స్ట్ మనం అనుకున్న ప్రకారం అయితే మనం బయటికి రేయ్, అసలు అది నోరేనా? అంత ఈజీగా అబద్ధాలు చెప్తున్నావు? నీ ముఖానికి ఒక ఫ్యాషన్, ఒక సెలెక్షన్ అయినా వచ్చా? ఆ జుట్టేంట్రా, అది పిలవగానే ఎగ్గేసుకుంటూ రెడీ అయ్యావు. మాట్లాడుతుంటే బొమ్మలా నిల్చుంటావేంటి? ప్రేరణ, ప్రేరణ, ఏంటి? ఆర్యన్ డ్రెస్ చాలా బాగుంది కదా? బాగుంది, చాలా బాగుంది. అలేఖ్య వెళ్దామా? యా. ఒక్క నిమిషం ఆగు. ఇది ఖచ్చితంగా దీని పని. ఇప్పుడు ఎలా ఆర్యన్? 1 సెకండ్. అరే హ్యాండు, ఓకే సార్. దిగిరా. ఎక్కురా. ఎక్కు. పెట్రోల్ వేయించు. సరే. కాలుతున్నట్టుంది. ఏమైంది? మీరా? సౌండ్లు విని ఎవరో అడుక్కునేట వాళ్ళు వచ్చారనుకున్నా. అడుక్కునే వాళ్ళ? ఏ తను పట్టించుకోక, లైట్ తీసుకో. ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను. బెస్ట్ కంపెనీ ఇచ్చావు, అసలు మర్చిపోలేని మెమరీస్ ఇచ్చావు. థ్యాంక్ యూ. మై ప్లెజర్. బాయ్. బాయ్. ఏంటే మా ఇద్దరిని చూసి కులుకుంటున్నావా? ఏంటి నేనా? అంత లేదు. నువ్వు ఎవరితో తిరిగితే నాకెందుకు, ఎవరితో మాట్లాడితే నాకెందుకు? ఏమో నీ మనసులో ఏ మూలలో నా మీద ప్రేమ ఉందేమో అని. అంత లేదు, అది ఈ జన్మ కావదు. నువ్వు ఎవరితో మాట్లాడుతావు, ఎవరితో తందనాలాడుతావు నీ ఇష్టం. ఎందుకు బుజ్జి నీ మనసులో నా మీద అంత ప్రేమను పెట్టుకొని కూడా ఏమీ లేనట్టు నటిస్తావు? నిజం చెప్పు, నేనంటే ప్రేమ లేదు? లేదు. ఆ ప్రేమని బయటికి ఎలా తేవాలో నాకు తెలుసులే. చెప్పవే. ప్రేరణ, నా పెళ్ళి సెట్ అయిందే. కంగ్రాచులేషన్స్. ఏంటి వాయిస్ డల్గా ఉంది? ఏముంటుందే, ఉండేదే కదా. ఆర్యన్తో ఇంకా మాట్లాడలేదా? లేదు. ఎందుకే ఒంటి పట్టుకొచ్చినావు? నువ్వు ఎంత చెప్పినా నా మనసుని మార్చుకోలేని. నేను మాట్లాడాను. వసే, నేను చెప్పాల్సిందే చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. ఈరోజు నువ్వు చాలా కొత్తగా ఉన్నావు. నీకోసమే ఈ డ్రెస్ వేసుకున్నా. నా కోసం? ఎందుకు? నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పు. ఐ లవ్ యూ ఆర్యన్. అదే రాజే, జాబ్ వచ్చేసింది, మళ్ళీ మనం కింగ్లా బతకచ్చు. అరే మళ్ళీ చేస్తాను నాకు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాను చూడడానికి వచ్చావా? అంత లేదు, నాకేం అవసరం. నేనేదో వెదర్ ఎంజాయ్ చేస్తున్నా.
అవునవును, సైకిల్ ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు బాగా తెలుసు. హలో, సైకో ఎవరు? నువ్వే సైకో. ఆహా, అవునా? ఒక్క నిమిషం చూడు, చూసిన తర్వాత ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు చెప్పు, సైకో నువ్వా నేనా? నిజం చెప్పు. ఆ అమ్మాయితో కలిసి తిరగడం కానీ మాట్లాడడం కానీ నేను నచ్చట్లేదు కదా, చెప్పు. హలో, ఒక్కసారి ఇరిగిపోయిన మనసు మళ్ళీ అతుక్కోదు. అలాగే నీ మీద ప్రేమ కూడా పుట్టదు. ఎవరినో అడ్డం పెట్టుకుని నాకు క్లోజ్ అవ్వాలని చూడడం నీ ఫూలిష్నెస్. ఏంట్రా ఇది ఆర్యన్? నేను ఏం అడిగాను అదేం చెప్తుంది? అందుకే అంటారేమో ఆడివారి మాటలకు అర్థాలు వేరని. ఛీ, ఏంటో.